అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిదని ఆయన జయంతి వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ వెనిగండ్ల రాము మాట్లాడుతూ తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరవరని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి చౌక్ సెంటర్లో గల శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల పెద్దలతో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రలో ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని, ఆయన సంకల్పం పట్టుదలను నేటి యువతను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జవాది గంగరాజు, ఆర్యవైశ్య కళామందిర అధ్యక్షుడు పోకూరు మోహన్ రావు, కార్యదర్శి శ్రీరాములు, దుడ్డు చిన్న, కొత్త మురళి, కసటి శ్రీనివాస్, దండమూడి సీతారామస్వామి, పలువురు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు పుడతారు, లీడర్స్ పుడతారు, కానీ ఒక కాజ్ కోసం చనిపోయే అంత స్ట్రెంత్ ఉండే వ్యక్తి పుట్టడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నాకు తెలిసి ఏదైనా ఒక కాజ్ కోసం అంటే హంగర్ చేసి, అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి శాంతియుతంగా చనిపోయిన వ్యక్తుల్లో ఈయన బహుశా ప్రపంచంలో ఈయన ఒక్కలే ఉంటారేమో. అంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి మనకి నిజంగా ఆయనే కనుక ఆ రోజు అంత కష్టపడకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అయ్యేది కాదు. ఇదే కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలకి ఆయనే ప్రధాన కారణంగా నిలిచేది కాదు. అలాంటి మహానుభావుని మనం స్మరించుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఆయన స్మరించుకుంటమే కాకుండా ఆయన చేసిన త్యాగాలు మనం తరతరాలు గుర్తుంచుకుని మనకంటూ తెలుగు జాతికి గౌరవం తెచ్చిన వ్యక్తుల్లో ప్రథమంగా నిలిచే వ్యక్తి ఆయన తలుచుకుంటూ మన భాగ్యంగా భావిస్తూ అందరూ